భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగోండు మండలం బెండలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ చెప్పేది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలు అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందన్నారు. ఆఫీసర్ హత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్ చేసింది. ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తే పోడు సాగుదారులకు పట్టాలిస్తామని, పోడు సమస్య పరిష్కారం చేస్తామని సీఎం కేసీఆర్ కు అనేకసార్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ఆదివాసీ నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురావు, రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పెందోర్ ప్రభాకర్, తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుడుమేత తిరుపతి, తుడుందెబ్బ నాయకులు సీడం గంగాధర్, సీడం శేషు, ఆత్ర మాధవరావు, పెందోర్ బండు, మాడవి శంకర్ పాల్గొన్నారు. జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, గోండు కులం తోటి, ప్రధాన నాయకుపోడు, మన్నే, కోయ, సెంచు, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క ఆదివాసీల అస్తిత్వ పోరు గర్జన సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చట్టబద్ధత లేనటువంటి లంబాడాలు ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, ఇల్లీగల్గా ఇవాళ ఆర్టికల్ 342లో లేనటువంటి కులాలు ఇవాళ ఎస్టీ జాబితాలో కొనసాగుతూ వస్తూ ఇవాళ ఆదివాసీలకు చెందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి ఎస్టీ జాబితా